సినిమా పరిశ్రమ నుంచి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా సినిమా పెద్దగా యాక్సెప్ట్ చేయరు. సినిమా పెద్దగా ఎలా చేస్తారు? రాజకీయాల్లో ఆయన వెళ్ళాడు కనుక సినిమా పెద్దగా ఎలా చేస్తారు సార్? ప్రకారం చూసుకుంటే ఏముంది? ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రకారం ప్రభాస్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్, మహేష్ బాబు కన్నా ఎక్కువ ఫాలోయింగ్. ఏం సార్ సినిమా టికెట్ల ధరల ప్యానింగ్ స్టార్ సార్, ఈయన ఇంకా రీజనల్ స్టార్. అంటే రీజనల్ స్టార్లు అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటే వీళ్ళందరికీ ఎక్కువ ఫాలోయింగ్ ఉందా మీరు చెప్పిన? డెఫినెట్ గా వాళ్ళ మార్కెట్ ఏంటి, వాళ్ళ ఫాలోయింగ్ ఏంటి సార్? అంటే ఓన్లీ తెలుగు చెప్తున్నా. మీరు పాన్ ఇండియా అంటే పాన్ ఇండియా సినిమాలో ఆయన ఇవ్వలేదు. ఫాలోయింగ్ అంటే ఓన్లీ తెలుగు స్టేట్స్ లో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది మీ ప్రకారం? ఒక హీరోకి ఫాలోయింగ్ ఒక తెలుగు అని కాదు సార్. రజనీకాంత్ ఆల్ ఓవర్ ఇండియా ఫాలోయింగ్. ఓన్లీ తెలుగు. అమితాబ్ బచ్చన్ ఒక ఇండియన్ లెవెల్ ఫాలోయింగ్ అనేది నా ఏరియా అయితే నేను కూడా నా ఏరియాలో నేను ఫాలోయింగ్. తెలుగు రాష్ట్రాలు చెప్పండి. మీరు ఒక సీనియర్ అనలిస్ట్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే కర్ణాటక, తమిళనాడులో తెలుగు మాట్లాడే వాళ్ళు, మహారాష్ట్రలో కూడా తెలుగు మాట్లాడే వాళ్ళలో హైయెస్ట్ ఫాలోయింగ్ ఇప్పుడున్న హీరోస్ లో ఎవరికి ఉంటుంది మీ ఉద్దేశంలో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కదా? లేదు, పవన్ కళ్యాణ్ తమిళ సినిమాలు తమిళనాడులో లేదు సార్, కేరళలో లేదు సార్. అంటే తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు అంటారు. తెలుగు వాళ్ళే ఆ సినిమాలు చూడరు. ఇప్పుడు అప్పటికి తమిళనాడులో కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్. ఇంకా అక్కడ ఎవరు పవన్, మొన్న కూడా చీఫ్ మినిస్టర్ పవన్ కుమార్ అని పేరు కూడా సరిగ్గా తిరిగి పవన్ కుమార్ అని మాట్లాడారు. ఇంకా చిరంజీవి తమ్ముడుగానే ఉన్నాడు అక్కడ. ఆయన వాళ్ళ లిస్ట్ లో ఆయన ఇంకా పవన్ కళ్యాణ్. ఇప్పుడు కేరళలో మార్కెట్ ఉంది. నెంబర్ 1 ఎవరు మీ ఉద్దేశంలో? ఇప్పుడు నెంబర్ 1 అంటూ లేరు సార్. తెలుగులో చెప్తా ఆర్డర్ చెప్పుకుంటే సార్, ఫస్ట్ పొజిషన్ చిరంజీవి, బాలకృష్ణ ఒక రేంజ్ వాళ్ళు. నెక్స్ట్ రేంజ్ మహేష్ బాబు, ప్రభాస్. మహేష్ బాబు, ప్రభాస్. నాగార్జున సీనియర్, నాగార్జున వెంకటేష్ అది వేరే క్యాడర్. ప్రభాస్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కేతిరెడ్డి గారు ముందు చిట్టిబాబు గారు చెప్పని. ప్రభాస్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరో చెప్తున్నారు. ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ అంటే ఒక ఏజ్ గ్రూప్. నెక్స్ట్ జనరేషన్ వస్తే మహేష్ బాబు, ప్రభాస్. బిజినెస్ పరంగా వీళ్ళిద్దరు మహేష్ బాబు, ప్రభాస్ నెంబర్ 1 నెంబర్ 2 లో ఒక రేంజ్ లో ఉన్నారు. ఆ నెక్స్ట్ బిజినెస్ రేంజ్ చూస్తే ఇతను చిరంజీవి కొడుకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఒక రేంజ్. వీళ్ళ తర్వాత నెక్స్ట్ బిజినెస్ రేంజ్ లోకి పవన్ కళ్యాణ్ వస్తారు. పవన్ కళ్యాణ్ 6వ స్థానం. బిజినెస్ రేంజ్ చూసుకుంటే మా ఫాలోయింగ్ ఓన్లీ తెలుగు స్టేట్స్. ఇప్పుడు మీరు అలాంటి పాన్ ఇండియా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అవుతారు. అల్లు అర్జున్ నెంబర్ 1 ఉన్నారు కదా? అంటే పాన్ ఇండియా చూస్తాం సార్ ఆర్టిస్ట్ కి. మేము బిజినెస్ నేను అనేది ఓన్లీ తెలుగు స్టేట్స్ లో ఫ్యాన్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో అందరికీ ఉన్నారు సార్. అంటే పవన్ కళ్యాణ్ ఒక ఏజ్ గ్రూప్ మొత్తం కొట్టేశారు. అందరికీ ఉన్నారు సార్. ఇప్పటికీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కన్నా దాటున్నారా? చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మోస్ట్లీ కదా. కానీ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా కూడా ఉన్నారు. ఏమీ లేదు, చిరంజీవి ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో మీ ఉద్దేశంలో చిరంజీవి, బాలకృష్ణ వాళ్ళు వేరే ఏజ్ గ్రూప్. ఇప్పుడున్న వాళ్ళు టాప్ 1 2 అంటే మహేష్ బాబు, ప్రభాస్ ఉంటారు. ప్రభాస్ కున్న ఫాలోయింగ్ మామూలు ఫాలోయింగ్, ప్రభాస్ మహేష్ కున్న ఫాలోయింగ్ మామూలు. సో ఫ్యాన్స్ లెక్క చూస్తే ఫ్యాన్ బిజినెస్ మెయిన్ గా చూస్తే ఫ్యాన్స్ తో పాటు బిజినెస్. మహేష్ బాబు, ప్రభాస్ తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు వీళ్ళు బిజినెస్. ఆ తర్వాత వస్తుంది ఈయన బిజినెస్. పవన్ కళ్యాణ్ టాప్ 5 లో కూడా పవన్ కళ్యాణ్ నెంబర్ 1 కాదు, నెంబర్ లాస్ట్ కాదు, మధ్యలో ఉన్నాడు అంతే. చెప్తే టాప్ 5 లో కూడా లేరు మరి మీ లిస్ట్ లో. టాప్ 5 కాదు అంతే. ఆర్డర్ కాదని చెప్పమని బిజినెస్ పరంగా పారితోషికంలో కూడా లేరా? పారితోషికంలో కూడా లేరు, టాప్ 5 లేరు. ఇది మీ ఒపీనియన్ చెప్తాను. నా ఒపీనియన్ కాదు, ఇది ఆయన ఒపీనియన్. ఇది నిజం. మీరు కావాలంటే వెరిఫై చేసి ఛాలెంజ్ చేసుకోండి. నేను చెప్పిన ఆర్డర్ లో మించి బిజినెస్ పవన్ కళ్యాణ్ ఉంది, వీళ్ళని మించి బిజినెస్ జరుగుతుంది చెప్పండి, నేను ఒప్పుకుంటా. మీరు అందరూ ఏమంటారంటే చిట్టిబాబు గారు, మోహన్ బాబు వ్యక్తి చిరంజీవి ఫ్యామిలీని బాగా ఇష్టపడరు అని అంటారు. అదే చిరంజీవికి బాగా వ్యతిరేక. ఏమి కాదు, మెగాస్టార్ వాళ్ళు తప్పులు చేసినప్పుడు ఎవరైనా మాట్లాడతాను. నేను ఎవరినైనా తప్పు మాట్లాడేటప్పుడు తప్పు మాట్లాడతాను. చిరంజీవి గారు తప్పు మాట్లాడితే తప్పును ఖండించాను. కనుక నేను అగేన్స్ట్ అంటే నేను బ్లైండ్ ఫాలోయింగ్ కాదు. ఎవరికైనా సరే తాళం వేయటము, వాళ్ళు తప్పు మాట్లాడినా, వాళ్ళు కాకి తెలుపు అన్నా కూడా వాళ్ళు అన్నారు కనుక కాకి తెలుపు అయ్యి ఉండొచ్చేమో అలా మాట్లాడినా. కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఇప్పుడు సంతోషం. పెద్దలుగా ఉన్నారు కదా, అంటే మీకు పెద్దలుగా ఉన్నారు.
డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా. ప్రభుత్వ సీఎం డిప్యూటీ సీఎం పెద్దలతో మీకు help ఏముంది సీఎం ఒకసారి కేతిరెడ్డి గారిని అడుగుతారు. కేతిరెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరో